హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు చాలా రకాల ప్రొడక్ట్స్ ఏ విధంగా మీరు తక్కువగా తీసుకోవాలో నేను మీకు చెప్తున్నాను. చూడండి, మీరు ఏ వస్తువు కొన్నా కానీ హోల్సేల్ షాప్లోకి వెళ్ళండి. అక్కడికి వెళ్ళి ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను గుడ్ డే బిస్కెట్ ప్యాకెట్లు తెచ్చాను. 12 గుడ్ డే బిస్కెట్ ప్యాకెట్లు వచ్చి 45 రూపాయలు. ఒక్కొక్కటి మీరు కొనుక్కుంటే 5 రూపాయలు, 10 కొంటే 15 50. కానీ 12 ఇస్తాడు, మీకు 45 రూపాయలు తీసుకుంటాడు. మరి కొత్త వాళ్ళు మీరు అడగలేకపోతే 50 రూపాయలు తీసుకుంటారు. 2 బిస్కెట్ల ప్యాకెట్లు ఫ్రీ అనమాట, 5 రూపాయలే. మీరు ఇంట్లో పిల్లలకి తీసుకోవాలన్నా ఏది తీసుకోవాలన్నా మీరు ఇలా హోల్సేల్ షాప్కి వెళ్ళండి. మరి కందిపప్పు, మినపప్పు, పెసరపప్పు కేజీ తగ్గకుండా తీసుకోండి. కేజీ ఉండాలి మినిమం. తీసుకుంటే అప్పుడు మీకు హోల్సేల్ ప్రైస్ వేస్తాడు. ఏ హోల్సేల్ షాప్ వాడైనా కానీ మీది ఏ షాపు ఏంటి అని అడగడు. ఎందుకంటే షాపే అవసరం లేదు. హోల్సేల్ అని మనం అక్కడికి వెళ్తాం దేనికి? తక్కువ రేట్ కోసం అని. అట్లా ప్రతి ఒక్కటి చాక్లెట్స్ కానీ బిస్కెట్స్ కానీ మీరు వ్యాపారాన్ని ఏదైనా చిన్నగా పెట్టుకుందాం అనుకున్నా 10,000 రూపాయల్లో మీరు పెట్టుబడి పెడితే ఒక 20,000 రూపాయలు సరుకులు వస్తాయి. మీకు మినిమం 25,000 రూపాయలు సరుకులు వస్తాయి. అలా హోల్సేల్ షాపుల్లో తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మన ఇంట్లో ప్రతి ఒక్కరి జీవితాలు తక్కువ శాలరీసే. కాబట్టి మీరు హోల్సేల్ షాపును వినియోగించుకుంటే మీకు చాలా మంచిగా ఉంటుంది. నేనైతే ఇలా కుక్కలకు పెట్టడానికి మాత్రం అలాగే తీసుకుంటాను. మన దాంట్లో ఉన్నంతలో మనం హోల్సేల్ యూజ్ చేసుకుంటే చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇదే చెప్పాలనుకుంటున్నాను. ఒకసారి ట్రై చేయండి. ఇంకా మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే ఇంకో వీడియో చేస్తాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ.